ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఏంటే చూస్తున్నావు? అయ్యో పాపమని జాలిపడి నిన్ను చేరదీస్తే నా కొడుకుని, నా కోడల్ని, నా కూతుర్ని, నన్ను చివరికి నా ఇంటిని ముంచడం కోసం వచ్చావా? ఒక దొంగ మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ రోజు డబ్బులు దొంగతనం చేశావు, రేపు ఇంకేం దొంగతనం చేస్తావో? నువ్విక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పదవే. అమ్మగారు మీ కాళ్ళు పెట్టుకుంటాను, నేను ఏ తప్పు చేయలేదు. ఆ డబ్బులు నా పెట్టెలోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు. ఏంటే తెలియదు అంటావు? పద. అమ్మా ఆగమ్మా, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? నిజం చెప్పు, ఇది నువ్వు చేసిన పని కాదా? నువ్వే భూమి మీద నెపం వేసి తనని బయటికి పంపించాలని చూస్తున్నావు. చిన్న పిల్ల మీద ఇలాంటి నిందలు వేస్తే పాపం తగులుతుందమ్మా. అనరా, ఇంకా అను. దొంగతనం చేసింది ఇదే, ఆ డబ్బులు పెట్టెలా దాచుకుంది ఇది, కానీ నిందలు పడేది మాత్రం నేను. ఒరేయ్, నేను నీ కన్న తల్లినిరా. ఇప్పుడు కూడా మీరందరూ ఈ దొంగదాన్ని నమ్ముతున్నారు, కానీ నన్ను నమ్మట్లేదు. నేను ఏ జన్మలో చేసుకున్న పాపమో, నా పిల్లలే నన్ను చేయి కొడుతుంటే నేనెందుకు బ్రతకాలి? నుయ్యో గొయ్యో చూసుకుని చచ్చిపోతాను. ఇంత అవమానపడ్డ తర్వాత నేను బ్రతకడం దండగా. ఈ మాయదారి భూమి ఎక్కడి నుంచి వచ్చి పడిందో కానీ మా కుటుంబంలో చిచ్చు పెట్టి మనల్లందరినీ విడదీస్తుంది. అత్తయ్య, మీరలా మాట్లాడొద్దు. నేను మిమ్మల్ని తప్పు పట్టలేను. అలా అని చిన్న పిల్ల మీద ఇంత పెద్ద నింద కరెక్ట్ కాదు కదా అత్తయ్య. భూమి అలాంటిది కాదు. ఏ భూమి, నిజం చెప్పవే. నువ్వు శివుడు అంటావు కదా, ఆ శివుడి మీద ఒట్టేసి డబ్బు తీసావో లేదో చెప్పు. అమ్మగారు, నేను తప్పు అయితే తప్పు, ఉప్పు అయితే ఉప్పు అంటాను, కానీ నా ప్రాణం పోయినా కానీ లేనిది ఉన్నట్టు చెప్పను. ఇలాంటి పనులు నేను ఎప్పుడు చెయ్యనమ్మా. ఆశ్రమంలో కూడా నేను ఎప్పుడు ఎవరి వస్తువులో ముట్టుకోలేదు. ఆహా, నువ్వు సత్యహరిశ్చంద్రుడి చెల్లెలు అన్నమాట. నువ్వు చెప్పే మాటలు నేను నమ్మాలన్నమాట, అంతేనా? అయితే నేను రూపాయి పోగేసుకుని దాచుకున్న డబ్బులు నీ పెట్టెలోకి ఎలా వచ్చాయి? ఈ డబ్బులకి రెక్కలొచ్చి ఎగిరి నీ పెట్టెలోకి వెళ్ళాయా, లేకపోతే నేనే దాచిపెట్టి నీ మీద నింద వేస్తున్నానా? నిన్ను బయటికి గెంటాలని చూస్తున్నానా? ఇదంతా డ్రామా ఆడుతున్నానంటావా? మర్యాదగా ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకోవే. నువ్వు ఒప్పుకోకపోతే ఈ రోజు నీ సంగతి చెప్తాను. ఉండవే. అత్తయ్య, ఆగండి. ఈ రోజు నేను ఇదో తేలిపోవాలి. మీరందరూ కలిసి నన్ను నిందించారు కదా. నేను దొంగో, ఆ భూమి దొంగో ఇప్పుడే తేలిపోవాలి. భూమి, చెప్తావా లేదా? నానమ్మా, ఎందుకు భూమిని కొడుతున్నావు? భూమి ఏం తప్పు చేసిందని? తప్పంతా చేసింది నువ్వు కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను తప్పు చేయడం ఏంటి? ఆ భూమి నా డబ్బులు దొంగతనం చేసి తన పెట్టెలో ఎంత భద్రంగా దాచుకుందో చూసావు కదా. భూమి దాచుకోవడం కాదు, నువ్వే దాచావు.